స్టార్ట్. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడినడలా వాడు అగ్నిగుండంలో పడవేయబడును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేనతనికి దేవుడనయుందును, అతడు నాకు కుమారుడయుండును. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రీకులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. హే హాయ్ హలో, మీ అందరి క్వశ్చన్ తెలుసా? నా బ్రాస్లెట్ చూసారా? ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే నా బ్రాస్లెటే చాలా కాస్ట్లీ. నా చైన్ చూసారా? నా చైన్ కూడా చాలా కాస్ట్లీ. ఇక్కడ ఎవరి దగ్గర ఉండదు, ప్యూర్ సిల్వర్. నా సూట్ చూసారా? చాలా కాస్ట్లీ. ఎంతోమంది ఫ్యాషన్ డిజైనర్స్ కలిసి కుట్టిన సూట్, చాలా కాస్ట్లీ. ఇంకో విషయం తెలుసా? దేవుడు ఇడున్న మీ అందరికంటే నన్నే ఎక్కువగా ఆశీర్వదించాను. దేవునికి మీ అందరికంటే నేనంటేనే దేవునికి చాలా ఇష్టం. నా పేరుందా దూత గారు? నీ పేరు ఏమిటి? నా పేరు ఎజ్రా. నీ పేరు జీవగ్రంథములో లేదు. ఏంటి? నా పేరు లేకపోవడమా? ఏం మాట్లాడుతున్నాడు దూత గారు? నేను చర్చిలో చాలా ఉన్నోన్ని. దేవుడు నిన్ను పేదవాని నుంచి గొప్పవానిగా ఆశీర్వదించాను, కానీ నువ్వు నీ మొదటి స్థితిని మర్చిపోయావు. గర్వంతో రెచ్చిపోయి నీకంటే డబ్బులు తక్కువగా ఉన్న వాళ్ళను చిన్న చూపు చూసావు. అంతేకాక నీ సేవకులకు సహాయం చేసే స్థితిలో కూడా నువ్వు సహాయం చేయలేదు. దేవుడు ఈ వాక్యం ద్వారా నీకు తెలియజేస్తూనే వచ్చాను కదా, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అని. కాబట్టి ఈ మహోన్నతమైన రాజ్యానికి నీకు అర్హత లేదు. అయ్యో అయ్యో ప్రభా, నాకు రారా రా, నీకు నరకంలో కూడా అందాల మేడ కట్టించాను, అక్కడికి వచ్చి బ్రతుకుదు గాని రారా రా. హా 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 హా. ఏ హాయ్ హలో అందరికీ. నా పేరు ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే నేను పెంతికోస్తు సంఘం కాక అన్ని సంఘాలు తిరుగుతాను. చూడండి, నా పేరు ఖచ్చితంగా ఉంటుంది. దూతగారు, నా పేరుందా? నీ పేరు ఏమిటి? నా పేరు జేసన్. నీ పేరు జీవగ్రంథములో లేదు. ఏంటి, నా పేరు లేదా? నేను వెళ్ళనంటూ సంఘమే లేదు కదా. అందుకే నీ పేరు లేదు. నువ్వు సత్యంలో ఉంటూ లోకానుసారమైన విగ్రహాలున్న సంఘానికి వెళ్ళి వాటిని పూజించావు, అనగా యేసయ్య విగ్రహానికి, మేరీ మాత విగ్రహానికి మొక్కావు. అంతేకాక నిన్ను నువ్వు చాలా ప్రేమించుకున్నావు. దేవుని కంటే ఎవరిని ఎక్కువ ప్రేమించకూడదని నీకు తెలియదా? దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో ఎన్నో మార్లు మాట్లాడాను కదా. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను వాటిని ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో నుండదని. కాబట్టి నీకు ఈ మహోన్నతమైన ఉన్నతమైన రాజ్యానికి అర్హత లేదు. అయ్యా, కొంచెం రారా రా, నరకంలోకి వచ్చి అన్ని సంఘాలు తిరుగుదు గాని రారా రా. హా 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 హా. ప్రైజ్ ది లార్డ్ అందరికి. నేను సండే స్కూల్ స్టూడెంట్ని అండ్ గుడ్ బిలీవర్స్ అన్ని కూడా. చర్చ్లో ఫస్ట్ ప్లేస్ నాదే. నా పేరు నదుతారు. నీ పేరు ఏమిటి? నా పేరు సంపత్. నీ పేరు జీవగ్రంథములో లేదు. ఏమిటి, నా పేరు లేకపోవడమా? చిన్నప్పటి నుంచి సండే మీటింగ్స్కి తప్పకుండా వెళ్తాను, చర్చ్లో కరెక్ట్గా ఉంటాను. నా పేరు లేకపోవడమా? ఒకసారి చూడండి దుద్దారు. నిజముగా లేదు. ఎందుకంటే నువ్వు నీ తల్లిదండ్రులను, నీ సేవకులను గౌరవించలేదు. వాళ్ళని మోసం చేస్తూ బ్రతికావు. దేవుడు ఈ వాక్యం ద్వారా నీకు తెలియజేశాను కదా. పిల్లలారా,
ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండుడని, కాబట్టి నీకు ఈ రాజ్యానికి ప్రవేశం లేదు. నేను ఓన్ని మోసం చేయలేదు. నీ తల్లిదండ్రులు చెప్పిన మాటకి లోబడకపోక వాళ్ళకి తెలియకుండా సినిమాలు చూసావు. నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగానే నీ వేషధారణ మారుస్తూ వచ్చావు. రాత్రి సమయంలో ఫోన్కి బానిసయ్యి ఆ సమయంలో చేయకుండా తప్పులన్నీ చేశావు. అంతేకాక నీ సేవకుడు నిన్ను ఖండిస్తే వెనకకు వెళ్ళి వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడావు. ఇవన్నీ మోసకరమే కదా. అయ్యో దేవా, ఇక విన్నది చాలులే గాని మిగతాది నరకంలో అగ్నిలో వేస్తూ మాట్లాడతా. రా 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 హా హా హా. హల్లెలూయా, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. అయ్యా దూత గారు, నా పేరు ఉందా? నీ పేరు ఏమిటి? నా పేరు వికాస్. నీ పేరు జీవగ్రంథంలో ఉంది. ఎందుకనగా దేవునికి ఇష్టడిగా నీ జీవితాన్ని జీవించావు. ప్రార్థన మానక, తప్పులు చేయక, పాపంలో పడక నీ పరిశుద్ధతను కాపాడుకున్నావు. కనుక నీకు ఈ ఉన్నతమైన ఈ రాజ్యానికి అర్హత కలదు. ఛా, వీడు ఆత్మీయ జీవితంలో మొండివాడు, అలాగే గట్టివాడు. వీడిని దేవుళ్ళ నుంచి పడగొట్టలేకపోయా. ఛా. దూతగారు, నా పేరుందా? నీ పేరు ఏమిటి? మనోహర్. నీ పేరు జీవగ్రంథములో లేదు. ప్రభువులకు ప్రభువా, ఇతను మీరిచ్చిన ప్రాణాన్ని బలవంతముగా తీసేసుకొనెను. లోక ప్రేమకు బానిసై వాటి కోసం అప్పులు చేసి తన వాళ్లకు చెప్పుకోలేక మానసిక స్థితిలోకి లోనైపోయి ఆత్మహత్య చేసుకొనెను. కనుక ఇతడికి పరలోక రాజ్యానికి ప్రవేశం లేదు. నా వల్ల కాలేదు దూతగారు, నేను భరించలేకపోయాను. రా రా రా, నరకంలో చావడానికి మంచి మంచి ఐడియాలు ఇస్తుంటా కానీ రా 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 హా 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 హా. దూత గారు, నా పేరు ఉందా చూడండి. నీ పేరు ఏమిటి? నా పేరు జశ్వంత్. నీ పేరు జీవగ్రంథములో లేదు. నా పేరు లేదా? ఏం మాట్లాడుతున్నాడు దూతగాడు? ఒకసారి ఉంటుందేమో చూడండి. ఎందుకనగా నువ్వు నీ యవ్వన వయస్సు నుంచి మత్తు పదార్థాలకు బానిసయ్యి నీ తల్లిదండ్రులకు తెలియకుండా సిగరెట్, మందు, డ్రగ్స్ తాగుతూ నీ దేవుడిని, నీ తల్లిదండ్రులను మోసం చేస్తూ వచ్చావు. దేవుడు ఈ వాక్యం ద్వారా నీకు తెలియజేశాను కదా, మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. కాబట్టి నీకు ఈ పరలోక రాజ్యానికి ప్రవేశం లేదు. అదా, నేను ఎప్పుడో దేవుని సేవపడి అడిగేది కదా, అయిపోయింది కదా. నువ్వు నీ పెదవులతో అడిగావు కానీ నీ హృదయముతో అడగలేదు. అంతేకాక పశ్చాత్తాపం కూడా పడలేదు. నువ్వు ఎప్పుడైతే వాటిని చూసావో నీ మనస్సుని వాటి వైపు తిప్పుకొని వాటిని మరలా సేవించావు. కనుక నీకు పరలోక రాజ్యానికి ప్రవేశం లేదు. అయ్యో రా రా రా, నరకంలో యాసిడ్ పోస్తుంటా, తాగదు గాని చాలా టేస్టీగా కూడా ఉంటుంది. రా 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 హా హా హా. వామ్మో, నన్నే చూస్తున్నాడేంటి? కొంపతీసి గుర్తుపట్టేస్తాడా? అదేం లేదు, చాలా సంవత్సరాలు అయిపోయింది కదా. వామ్మో, గుర్తుపట్టేసినట్టున్నాడు. నువ్వే కదా చాలా సంవత్సరాల కిందట నీకు నచ్చని వాళ్ళ మీద చేతబడి చేయించింది నా దగ్గరకు వచ్చి. కాదు, మీరు ఎవరిని చూసి ఎవరిని అనుకుంటున్నారు? లేదు, నువ్వే. కాదు, ఆగు, నీ చరిత్ర మొత్తం బయటపడుతుంది. నా పేరుందా దూత గారు? నీ పేరు ఏమిటి? ఉదయ్. నీ పేరు జీవగ్రంథములో లేదు. నేను చెప్పలే. ఎందుకని దూత గారు? ఎందుకనగా నువ్వు నీ తోటి సహోదరులందరికీ చేతబడి చేయించావు. నీకు నష్టం చేశారని, నీతో సమానుగా ఉన్నారని వాళ్ళని క్షమించకుండా తప్పుడు మార్గంలో పోయావు. అదా, నేను ఎప్పుడో దేవుణ్ణి క్షమాపణ అడిగాను కదా, అయిపోయింది కదా. కానీ తప్పులు ఒప్పుకున్నా కూడా వాళ్ళకి జరగవలసిన నష్టం జరిగిపోయింది కదా. అది తెలిసి కూడా నువ్వు వాళ్ళని క్షమాపణ అడగలేదు. కనుక నీకు ఈ పరలోక రాజ్యానికి ప్రవేశం లేదు. అయ్యో దేవా, క్షమించండి. రా రా రా,
నీకు నరకంలో గిట్టని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడికి వచ్చి ఇద్దరు కలిసి చేతబడి చేయించుకుందరు కానీ రా 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 హా, నా హా, పేరు హా. ఎలాగో ఉండదులే దుతారు, నేనే వెళ్ళిపోతా. వామ్మో, నరకమైంది ఇంత ఘోరంగా ఉంది. సారి క్షమాభిక్షణ ఉందేమో, దేవునికి అడుగుతుందాం. దేవా, నాకు క్షమాభిక్షణ ఉందా దేవా? క్షమాపణ లేదు, ఏదున్నా భూలోకములోనే. ఆ సమయం గడిచిపోయినది. అయ్యో అయ్యో రా 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 అయ్యో. రా. ఏ హాయ్, నేను ఎవరో తెలుసా? నాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఇంకా ఫాలోవర్స్ ఉన్నారో తెలుసా? ఎవరికైనా ఫోటో కావాలంటే చెప్పండి, ఇచ్చేస్తా. సెల్ఫీ ప్లీజ్. నా పేరు దారు. నీ పేరు ఏమిటి? హీరో అభి. నీ పేరు జీవ గ్రంథములో లేదు. ఏంటి నా పేరు లేదా? ఒక్క వీడియో పోస్ట్ చేస్తే ఎన్ని లైక్స్ వస్తాయో తెలుసా? నా పేరు లేకపోనమ్మా, ఒకసారి చూడండి దుద్దారు. ఎందుకనగా నువ్వు లోక స్నేహానికి బానిస అయి సోషల్ మీడియా అనగా యూట్యూబ్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వీటిలలో చెడు స్నేహాన్ని వెతుకున్నావు. దేవుడు నీతో ఎన్నో మార్లు మాట్లాడాను కదా, ఈ లోకముతో ఎవడు స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగునని. నువ్వు నేర్చుకోలేదా, వినలేదా? ఇవన్నీ దేవునికి శత్రువులని. వాటితో నువ్వు దేవుని సువార్త చేయకుండా తప్పుగా ఉపయోగించావు కనుక నీకు ఈ మహోన్నతమైన రాజ్యానికి అర్హత లేదు. దేవా, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి దేవా, ప్లీజ్ దేవా. ఒక్క అవకాశం ఇచ్చారనుకో మా వ్యూవర్స్ కి స్వార్థం రా రా రా. ప్లీజ్ దేవా. మంట, అయ్యో మంట, కాలుతుందయ్యా, మంట. రే, వానికి వెళ్ళి యాసిడ్ పోయి, వానికి వెళ్ళి ముళ్ళ చేయనయి. హా, హా, హా. హా, 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 హా. వచ్చారో చూడు నీ బిడ్డలు. వాళ్ళ కోసం భూలోకానికి వెళ్ళి శిలువ మరణం పొందావు. నీ రక్తంతో వాళ్ళ పాపాలన్నీ కడిగేశానన్నావు. కానీ నేను వాళ్ళకు చూపించిన వాటికి వాళ్ళందరూ ఆకర్షితులైపోయి వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చారు. చూడు, నాకు గర్వం పెరిగిందని నువ్వు నన్ను పాతాళంలోకి పడవేశావు. నేను నీకు శబ్దం చేసినట్లుగా వీళ్ళందరినీ నా దగ్గరికి రప్పించుకున్నాను. చూడు, హా 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 హా. పో సైతానా. వేదన వేదన, నా హృదయమంతా వేదనతో నిండిపోయింది. నేను పరలోకంలో ఉన్న మహిమను విడిచి భూలోకమునకు ఈ మట్టి శరీరం ధరించి వచ్చి తిని, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని మీకు తెలియజేస్తూనే ఉన్నాను. పాపంలో పడక, లోకమునకు ఆకర్షితులవ్వక, పరిశుద్ధతను కాపాడుకొనుడని మీకు తెలియజేస్తూనే ఉన్నాను. కానీ మీరు నా మాటలు చెవినబెట్టక మీ ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చారు. అది నా హృదయాన్ని ఎంతగానో వేధించింది. నేను మీ కొరకు నా తండ్రిని ఇంకొంతకాలం అని బ్రతిమాలుతూనే ఉన్నాను. నేను మిమ్మల్ని ప్రేమించుచున్నాను కనుక మీరు భూలోకంలో ఉండగానే గద్దిస్తున్నాను, శిక్షించి నడిపిస్తున్నాను. పరిశుద్ధులు, ప్రవక్తలు ఖండించినప్పుడు, వాక్యం బుద్ధి చెప్పినప్పుడు దానిని సంతోషముగా అంగీకరిస్తే పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. అది గనక జరిగితే నా ధవల సింహాసన తీర్పు వద్దకు రాక రెండవ రాకడలో లేవనెత్తబడతారు. అప్పుడు రెండవ మరణానికి అధికారం ఉండదు. పరిశుద్ధులు పరలోక రాజ్యానికి చేర్చబడును. సకల దుర్మార్గులు, పాపాత్ములు అగ్నిగుండంలో పడవేయబడును. నా ప్రియమైన జనులారా, శరీరంతోనే కాక మనసులో ఉన్న పాపాలకి కూడా శిక్ష ఉంది. అందుకే ఇప్పుడే దేవుని వాక్యమునకు లోబడుడి. ఆ వాక్యం చదవండి. ఆ వాక్యం చదువుతుండగా ఆ వాక్యం మిమ్మల్ని తాకగానే వెంటనే రోధించండి. నా ఎదుట మీ హృదయాన్ని కాఠిన్యపరచుకొనక సమాధానముతో నా వాక్యం ద్వారా మీ హృదయాన్ని శుద్ధీకరించుకొనుడి. రెండవ రాకల్లో రేవనెత్తబడుటకు సిద్ధముగా ఉండుడి. రెండవ ముద్ర విప్పబడినది, దాని సూచనలు భూలోకంలో తెలుస్తున్నవి. కాబట్టి మీరందరూ ఈ పరలోక రాజ్యానికి వచ్చుటకు ప్రయాసం పడండి, నిరీక్షణతో ఉండండి. అందరూ తప్పులు చేయక, పాపంలో పడక మీ పరిశుద్ధతను కాపాడుకొనండి. ఇది దేవుడే మీ అందరికీ సెలవిచ్చుచున్న మాట.
కనురెప్ప మారెదము మోక్షంలో అందరూ చేరెదము కనురెప్ప మారెదము మోక్షంలో అందరూ చేరెదము కన్నీరు దిగులు అచ్చటలేవు దేవుడు తానే వెలుగయుండెన్ కన్నీరు దిగురు అచ్చటలేవు దేవుడు తానే వెలుగయుండెన్ పురాధ్వని ఆకాశంలో ధ్వనించగా మా యేసు మహారాజు వచ్చుచుండెను పురాధ్వని ఆకాశంలో ధ్వనించగా మా యేసు మహారాజు వచ్చుచుండెను పురాధ్వని ఆకాశంలో ధ్వనించగా మా యేసు మహారాజు వచ్చుచుండెను ఆమేన్ హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపరుద్దాం. దయచేసి రావాలి త్వరగా, నాన్న మీరు పెట్టండి. చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపరుద్దాం. బోలో యేసు మహారాజుకే. చూశారు కదా ఈ స్కిట్. అందుకనే సేవకులు ఎంతో ఖర్చుతో కూడిన ఈ పరిచర్య, నలుదిక్కుల ప్రజలు నశించిపోయేవారు వచ్చి సంఘంలో ఉన్నవారు కూడా బలపరచబడి నిత్య రాజ్యానికి పెండ్లి కుమార్తె సంఘంగా సిద్ధపడాలి. దేవుడి రాత్రి మనందరినీ సరిచేసి పరిశుద్ధపరచునుగాక. ప్రభు వచ్చినప్పుడు ఆ నిత్య రాజ్యానికి పెండ్లి కుమార్తెలుగా మనల్ని సిద్ధపరచునట్లుగా ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెప్దామా? స్తోత్రం. తన దాసులను దేవుడు బలపరిచి అభిషేకించి రాత్రి మనందరితో మాట్లాడుతున్నందుకై స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. చెప్పాలి చెప్పాలి. ఇజ్రాయేలు స్తోత్రాల మీద ఆసీనుడై ఉన్న యేసయ్యకి స్తోత్రం చెప్దాం. ఆమేన్ హల్లెలూయా. బాగా నిద్రపోయే వాళ్ళు ఒకసారి కుడి చేయి పైకెత్తి హల్లెలూయా. అరే చాలా మంది నిద్రపోతున్నారా? లేదయ్యా సంతోషంగా ఉన్న వాళ్ళు చేతులెత్తి ఊపుతూ స్తోత్రం చెప్దామా? ఈ చుట్టూతో ఆటంకాలన్నీ యేసయ్య తొలగించినట్లుగా స్తోత్రం చెప్దాం. ఈ సభల ద్వారా అనేక ప్రజలు పట్టబడి సంఘములో చేర్చబడిలాగున స్తోత్రం చెప్దాం. ఆమేన్. చక్కగా మనందరం లేచి నిలబడి ఇప్పటి వరకు కూర్చున్నాం కదా, ఆకాశం వైపు రెండు చేతులెత్తి గనుడైన దేవునికి కొద్దిసేపు స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం చేతులూపుతూ స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం. స్వరం వినబడతల బ్రదర్స్ వైపు. స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తుతి స్తోత్రం 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 స్తోత్రం స్తుతి స్తోత్రం.